ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ప్రథమ సృష్టిఖండములోని 6వ అధ్యాయము ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మొత్తము సృష్టిఖండములోని 5వ భాగము ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ 6వ అధ్యాయములో మహాప్రళయకాలమునందు కేవలము సద్బ్రహ్మ యొక్క సత్తాను ప్రతిపాదించుట, నిర్గుణ నిరాకార బ్రహ్మచేత ఈశ్వరమూర్తి సదాశివుని ప్రాకట్యము, సదాశివుని ద్వారా స్వరూప భూతశక్తి అంబిక యొక్క ప్రాకట్యము, వారిరువురి ద్వారా ఉత్తమ క్షేత్రము అంటే కాశీలేక ఆనందవనం, ఈ ఉత్తమ క్షేత్ర ప్రాదుర్భావము, శివుని వామాంగము నుండి పరమపురుషుని, అతను విష్ణువు, పరమపురుషుని యొక్క ఆవిర్భావము, వారి వలన ప్రాకృత శక్తులు క్రమముగా ఉత్పన్నమైన విధమును గూర్చి వర్ణన మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, బ్రాహ్మణోత్తమ దేవశిరోమణి, నీవు ఎల్లప్పుడూ కూడా సమస్త జగత్తుకు ఉపకారము చేయుటయందే లగ్నమై ఉంటావు. నీవు ప్రజల మేలును కోరి ఈ ఉత్తమ విషయమును అడిగావు. దీనిని వినుట వలన సకల లోకముల సమస్త పాపములు నశిస్తాయి. ఆ అనామయ శివతత్వమును నేను నీకు వివరిస్తాను. శివతత్వ స్వరూపము ఎంతో ఉత్కృష్టమైనది, అద్భుతమైనది. సకల చరాచర జగత్తు నశించినప్పుడు అంధకారమే అంధకారము అంతటను అలుముకొని ఉన్నది. సూర్యుడు కానీ చంద్రుడు కానీ దృష్టిగోచరము కాలేదు. ఇతర గ్రహములు నక్షత్రముల జాడే లేదు. రాత్రింబవళ్ళు లేవు. పృథివీ వాయువు జలము ఉనికియే లేదు. ప్రధాన తత్వము అంటే అవ్యాకృత ప్రకృతి, ప్రధాన తత్వరహితమైన శూన్యమైన ఆకాశము మాత్రమే మిగిలి ఉన్నది. మరే ఇతర తేజస్సు కూడా లభించటం లేదు. అదృష్టము మొదలగు వాటి అస్తిత్వమే లేదు. శబ్ద స్పర్శలు కూడా విగతమై ఉన్నాయి. గంధ రూపముల ప్రసక్తే లేకున్నది. రసము కూడా లుప్తమైపోయింది. దిశల యొక్క అభాస కూడా లేదు. ఈ విధముగా నిరంతరము శుచీభేద్యము భయంకరమైన అంధకారము వ్యాపించి ఉన్నది. ఆ సమయమున తస్తద్బ్రహ్మాను శృతియందు సత్తు వినపడుతున్నది. అది ఒక్కటే మిగిలి ఉన్నది. ఇది అది అట్లు ఏదైతే మొదలైన నిర్దిష్టములైన రూపములు భావాత్మక జగత్తు కూడా లేదు. అప్పుడు ఒక సత్తు మాత్రమే మిగిలి ఉన్నది. దానిని యోగులు నిరంతరము తమ హృదయాకాశములో దర్శిస్తూ ఉన్నారు. అట్టి సత్తత్వము మనోవ్యాపారమునకు అందేది కాదు. వాక్కు కూడా అంతవరకు చేరబోదు. దానికి నామము రూపము రంగులు కూడా లేవు. అది స్థూలము కాదు, కృషించేది కాదు, హ్రస్వము కాదు, దీర్ఘము కాదు, చిన్నది కాదు, పెద్దది కాదు. దాని ఎందెప్పుడు కూడా వృద్ధి కానీ క్షయములు కానీ లేవు. శృతి కూడా దాని విషయమున చకిత భావముతో ఉన్నది అని మాత్రమే చెప్పుతున్నది. అంటే దాని ఉనికిని మాత్రమే నిరూపించి చాటుతున్నది. దానిని గురించిన ప్రత్యేక వివరణను కూడా ఇవ్వటానికి శృతికి సామర్థ్యము లేదు. అది సత్యము, జ్ఞానస్వరూపము, అనంతము, పరమానందమయము, పరమ జ్యోతి స్వరూపము, కొలవరానిది, ఆధారము లేనిది, నిర్వికారము, నిరాకారము, నిర్గుణము, యోగులు మాత్రమే చేరగలిగినది, సర్వవ్యాప్తము, సమస్తమునకు ఒకే కారణమైనది, నిర్వికల్పము, ఆరంభము లేనిది, మాయచేత శూన్యమైనది, ఉపద్రవము లేనిది, అద్వితీయము, అనాది, అనంతము, సంకోచ వికాసములు లేనిది, అది చిన్మయము. అట్టి పరబ్రహ్మ విషయమున జ్ఞానము అజ్ఞానము చేత నిండిన మాటలతో ఈ విధముగా పైన చెప్పినట్లు వికల్పము చేయబడుతున్నది. ఆ స్వామి కొంతకాలము తరువాత సృష్టి సమయము ఆసన్నమైనప్పుడు రెండవ దాని కోరికను ప్రకటించాడు. దానిలో ఒకటియే అనేక మగునట్లుగా సంకల్పము జనించింది. అప్పుడు ఆ నిరాకార పరబ్రహ్మ తన లీలాశక్తి చేత
మూర్తిని అంటే ఆకారమును కల్పన చేశాడు. ఆ మూర్తి సకల ఐశ్వర్యగుణ సంపన్నము, సర్వజ్ఞానమయము, శుభస్వరూపము, సర్వవ్యాప్తము, సర్వరూపిణి, సర్వదర్శిని, సమస్తమును వసంగేది, సమస్తము ఇచ్చేది, సర్వాకారిణిగా ఉన్నది, అందరకు ఒకే ఒక వందనీయమై, సమస్తమునకు ఆద్యమై, సమస్తము నొసగేదై, సంస్కృతములకన్నింటికీ కేంద్రముగా ఉన్నది. అట్టి శుద్ధ స్వరూపిణి అయిన ఈశ్వరమూర్తిని కల్పన చేసి తరువాత అద్వితీయము, అనాది, అనంతము, సమస్తమునకు వెలుగును ప్రసాదించేది, చిన్మయము, సర్వవ్యాపి, అవినాశి అయిన పరబ్రహ్మ అంతర్హితుడయ్యాడు. ఆకారరహితమైన ఆ పరబ్రహ్మ యొక్క మూర్తియే, చిన్మయ ఆకారమే భగవంతుడైన సదాశివుడు. ఆర్యాచీన ప్రాచీన విద్వాంసులు ఆయనను ఈశ్వరుడు అని పిలిచారు. అప్పటి వరకు ఒంటరిగా ఉండి స్వేచ్ఛగా విహరించు ఆ సదాశివుడు తన విగ్రహము నుండి స్వయముగా ఒక స్వరూప భూతశక్తిని సృష్టించాడు. అది ఆ స్వామి శ్రీ అంగము నుండి ఎప్పుడూ వేరయ్యేది కాదు. ఆ పరాశక్తిని ప్రధానము, ప్రకృతి, గుణవతి, మాయా, బుద్ధతత్వ జనని, వికారరహిత అని చెప్పబడినది. ఆ శక్తియే అంబిక అని చెప్పబడినది. ఆమెనే ప్రకృతి, సర్వేశ్వరి, త్రిమూర్తులకు తల్లి, నిత్య, మూల కారణము అని కూడా చెప్తారు. సదాశివుని ద్వారా ప్రకటితమైన ఆ శక్తికి 8 భుజములున్నాయి. శుభలక్షణ సంపన్నయైన ఆ దేవి ముఖశోభ విచిత్రమైనది. ఆమె ఒక్కటే తన ముఖమండలమునందు 1000 చంద్రుల కాంతిని ధరిస్తుంది. అనేక విధములైన ఆభరణములు ఆమె శ్రీయంగములకు శోభను పెంపొందిస్తుంటాయి. ఆ దేవి నానా విధములైన అస్త్రశస్త్రములను ధరిస్తుంది. తెరవబడిన ఆమె నేత్రములు వికసించిన కమలములలాగా ఉంటాయి. ఆమె అచింత్య తేజస్సు చేత కనులకు మిరుమిట్లు గొలుపుతుంటుంది. ఆమె అందరికీ జన్మనిచ్చేది, నిరంతరము ఉద్యమశీలిగా ఉంటుంది. ఆమె ఒక్కటే అయినప్పటికీ మాయా సంయోగము వలన అనేకములవుతూ ఉంటుంది. సదాశివుని పరమపురుషుడు, ఈశ్వరుడు, శివుడు, శంభుడు, మహేశ్వరుడు అని పిలుస్తారు. ఆ స్వామి తన తల మీద ఆకాశ గంగను ధరిస్తాడు. ఆయన ఫాలభాగమున చంద్రుడు శోభాయమానుడై ఉంటాడు. ఆయన పంచముఖుడు. ఒక్కొక్క ముఖమునందు 3 నేత్రములుంటాయి. ఆయన చిత్తము ఎప్పుడూ ప్రసన్నమై ఉంటుంది. ఆ స్వామి 10 భుజములు కలిగి త్రిశూలధారి అయి ఉంటాడు. ఆ ప్రభువు శుభ అంగములందలి ప్రభలు కర్పూరముతో సమానమైన శ్వేత గౌరవర్ణములు. ఆయన తన అంగములన్నింటి యందు భస్మ విలేపనము చేసుకొని ఉంటాడు. ఆ కాలరూపమైన బ్రహ్మ ఒకే సమయమున శక్తికి నాథుడై శివలోకము అను పేరుగల క్షేత్రమును నిర్మించాడు. ఆ ఉత్తమ క్షేత్రమునే కాశీ అని అంటారు. అది పరమ నిర్వాణ క్షేత్రము లేక మోక్షస్థానము. సకలమునకు అతీతమై విరాజిల్లుతూ ఉంటుంది. శక్తి శివుడు ప్రియా ప్రియతముని రూపములు, పరమానంద స్వరూపులు. వారి ఇరువురు ఆ మనోహర క్షేత్రము కాశీయందు నిత్యము నివాసముంటారు. కాశీపురము పరమానంద స్వరూపము. మునేంద్ర, శివులు శివ ప్రళయకాలమునందు కూడా ఆ క్షేత్రమును వదలకుండా తమ సాన్నిధ్యమును ప్రతిపాదిస్తూనే ఉంటారు. విద్వాంసులైన పురుషులు దానిని అవిముక్త క్షేత్రమని కూడా చెప్తారు. ఈ క్షేత్రము ఆనందహేతువు. పినాకధారి అయిన శివుడు ఆ క్షేత్రమునకు మొదట ఆనందవనము అని పేరు పెట్టాడు. దాని తరువాత అది అవిముక్తము అను పేరుతో ప్రసిద్ధి చెందినది. దేవర్షి పార్వతీ శంకరులు ఒకనాడు ఆనందవనములో విహరిస్తున్న సమయమున వారి మనస్సులో ఎవరినైనా 2వ పురుషుని సృష్టించాలి అని కోరిక కలిగింది. అతని మీదనే ఈ సృష్టిని కొనసాగించు గొప్ప భావము ఉదయించింది. మనమిరువురము కాశీలోనే ఉండి స్వేచ్ఛగా విహరిస్తాము.
నిర్వాణమును కూడా మన అధీనమునే ఉంచుకుంటాము. మన అనుగ్రహముతో సృష్టించబడిన పురుషుడు ఎల్లవేళలా సమస్తమును సృష్టిస్తూ ఉంటాడు, పాలన చేస్తాడు, చివరికి సర్వమును సంహరిస్తాడు. ఈ చిత్తము ఒక సముద్రముతో సమానము. దీని యందు ఉత్తంగ తరంగములు లేచి లేచి దీనిని చంచలము చేస్తాయి. ఇందులో సత్వగుణ రూప రత్నము, తమోగుణ రూపమైన గ్రాహము, అంటే గ్రాహం అంటే మొసలి, తమోగుణ రూపమైన గ్రాహము, రజోగుణ రూపమైన ముత్యము నిండున్నాయి. ఈ విశాల చిత్తము అనే సముద్రమును సంకుచితము చెయ్యటానికి మనమిరువురము ఆ పురుషుని దయవలన ఆనందకానన యందు సుఖముగా ఉంటాము, అంటే కాశీ యందు సుఖముగా ఉంటాము. ఈ ఆనందవనము అనే స్థానము ఎటువంటిదంటే ఇక్కడ మన మనోవృత్తి అన్ని వైపుల నుండి కుంచుకొని పోయి దీని ఎందే లగ్నమై ఉన్నది. బాహ్య ప్రపంచము బాధలతో వ్యాకులతకు లోనైనట్లు అనిపిస్తున్నది. ఈ విధముగా నిశ్చయించుకొని శక్తితో కూడి సర్వవ్యాపి అయిన పరమేశ్వరుడైన శివుడు తన వామభాగము యొక్క 10వ అంగమును అమృతీకరణము చేశాడు. వెంటనే 3 లోకములందు అత్యంత సుందరుడైన ఒక పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు ఎంతో శాంత స్వరూపుడు. అతనిలో సత్వగుణము అధికముగా ఉన్నది. అతడు గాంభీర్యమునకు అంతు తెలియని సముద్రుడు. క్షమ అనే గుణముతో కూడిన ఆ పురుషునికి సమానమైన వాడు ఎంత వెతికినా ఎక్కడా దొరకడు. అతని శరీర కాంతి ఇంద్రనీలమణితో సమానమైన శ్యామవర్ణము. అతని ప్రతి అంగము దివ్య శోభలతో అలరారుతూ ఉన్నది. నేత్రములు వికసించిన కమలములలాగా సుశోభితములు. శ్రీయంగముల మీద బంగారు కాంతి కలిగిన సుందరమైన 2 పట్టు పీతాంబరములు సౌందర్యమును ఇనుమడింపజేస్తున్నాయి. పరాజయము ఎరుగని ఆ వీరుడు తన ప్రచండ భుజదండములతో కనుల విందు చేస్తున్నాడు. తరువాత ఆ వీరశిరోమణి పరమేశ్వరుడైన శివునకు ప్రణమిల్లి ఇలా పలుకుతున్నాడు: స్వామి, నా పేరును నిర్ణయించండి, నేను చెయ్యవలసిన పనిని చెప్పండి. ఆ పురుషుని మాటలు విని మహేశ్వర భగవానుడైన శంకరుడు నవ్వుతూ మేఘ గంభీర స్వరముతో ఇట్లా చెప్తున్నాడు. శివుడు ఈ విధంగా చెప్తున్నాడు: వత్స, వ్యాపించి ఉందువు, కాబట్టి నీవు విష్ణువు అనే పేరుతో ప్రసిద్ధుడవు. ఇదే కాక మరి ఇంకెన్నో పేర్లు నీకుంటాయి. అవన్నీ కూడా భక్తులకు సౌఖ్యమును చేకూర్చేవి అవుతాయి. నీవు సుస్థితమైన ఉత్తమ తపము చెయ్యము, అది ఏ సమస్త కార్యములకు సాధనమవుతుంది. ఈ విధముగా చెప్పి శివభగవానుడు శ్రీ విష్ణువునకు శ్వాస మార్గమున వేదజ్ఞానమును ప్రసాదించాడు. తరువాత ఎప్పుడును చ్యుతుడు కాని విష్ణు భగవానుడు శివునకు నమస్కరించి చాలా గొప్ప తపస్సు చేయసాగాడు. శక్తితో కూడా పరమేశ్వరుడైన శివుడు పార్షద గణములతో కూడి అక్కడ నుండి అంతర్ధానుడయ్యాడు. విష్ణు భగవానుడు సుదీర్ఘకాలము కఠోర తపస్సు చేశాడు. తపోపరిశ్రమతో భగవంతుడైన విష్ణువు అంగముల నుండి నానా విధములైన జలధారలు వెలువడ్డాయి. ఇదంతా కూడా శివమాయ చేతనే సంభవించింది. మహాముని, ఆ జలము శూన్యమైన ఆకాశమునంతా వ్యాపించింది. ఆ బ్రహ్మరూప జలము తన స్పర్శతోనే సకల పాపములను నశింపచేసేదిగా సిద్ధించింది. అప్పుడు అలసిపోయిన పరమపురుషుడు విష్ణువు స్వయముగా ఆ నీటి యందు శయనించాడు. చాలా కాలము వరకు ఎంతో ఆనందముతో ఆ నీటి యందే ఉన్నాడు. నారా అనగా జలము. ఆ జలమునందు శయనించు కారణమున ఆయనకు నారాయణుడు అని శృతి సమ్మతమైన నామము ప్రసిద్ధమైనది. అప్పుడు ఆ పరమపురుషుడైన నారాయణుడు తప్ప ఇతర ప్రాకృత వస్తువులేదీ కూడా లేవు. దాని తరువాతనే మహాత్ముడైన ఆ నారాయణ దేవుని నుండి సమయోచితముగా సకల తత్వములు ప్రకటితములయ్యాయి. ధీమంతుడవైన విద్వాంసుడా, నేను ఆ తత్వముల ప్రాదుర్భావ విధానాన్ని చెప్తాను వినుము. ప్రకృతి నుండి మహత్తత్వము ప్రకటితమయ్యింది. మహత్తత్వము నుండి సత్వ రజస్తమో గుణములు కలిగాయి. ఆ గుణముల భేదము చేతనే త్రివిధములైన అహంకారములు ఉత్పన్నములయ్యాయి. అహంకారము నుండి
పంచతన్మాత్రలు పుట్టాయి. ఆ తన్మాత్రల నుండి పంచభూతములు ప్రకటమయ్యాయి. అప్పుడే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కూడా ప్రాదుర్భవించాయి. మునిశ్రేష్ఠ, ఈ విధముగా నేను మీకు తత్వముల సంఖ్య చెప్పాను. వీటిలో నుండి పురుషుడు తప్ప మిగిలిన తత్వములన్నీ ప్రకృతి నుండి ప్రకటింపబడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా జడములు. తత్వముల సంఖ్య 24. అప్పుడు ఏకాకారమైనట్టి 24 తత్వములను గ్రహించి ఆ పరమపురుషుడు నారాయణ భగవానుడు శివుని ఇచ్ఛతో బ్రహ్మరూప జలమున నిద్రించాడు అని బ్రహ్మ నారదునితో చెప్పాడని శౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 6 సమాప్తము. 7వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.